ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. విజయవాడ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయా? కీలక నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ త్వరలోనే బీజేపీ గూటికి చేరడం ఖాయంగా మారిందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ జనసేన నాయకుడు పోతిన మహేష్ కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన జనసేన నుంచి బయటకొచ్చి వైసీపీకి చేకొట్టారు. అప్పటికే వైసీపీలోనూ టికెట్ కేటాయింపులు పూర్తయ్యాయి. దీంతో ప్రచారానికి మాత్రమే పోతిన పరిమితమయ్యారు. ఇక్కడ కూడా వైసీపీ పరాజయం పాలైంది. ఆ తర్వాత పార్టీ తరపున మీడియా ముందుకొచ్చినా పెద్దగా గుర్తింపు అయితే లభించలేదు. ఇక పార్టీలోనూ పోతిన మాట వినిపించడం లేదు. దీంతో పోతిన మహేష్ కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనకు గేలం వేస్తున్నట్టు గత నెలలోనే సమాచారం వెలుగు చూసింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకునే క్రమంలో స్థానికంగా బలంగా ఉన్న పోతిన వంటి వారిని దరిచేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ మారడం ద్వారా రాజకీయ పరంగా ఎలా ఉన్నా ఆర్థికంగా అయితే వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. ఈ విషయమే పోతినను బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేస్తోందంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఉన్న వచ్చే 4 ఏళ్లు పోరాటాలు ఆరాటాలు తప్ప చేయాల్సిందేమీ లేదు. ఇప్పటికే గత 5 ఏళ్లు పోరాడి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పోతిన ఇప్పుడు ఇంకా పోరాటం చేసేందుకు సన్నద్ధంగా అయితే లేరు. అందుకే ఆయన రూటు మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.